హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. మనలో చాలామంది మార్కెట్కి ఎందుకు వచ్చామంటే డబ్బు సంపాదించాలని రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, కోటీశ్వరుడు చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా కోటీశ్వరుడు. సో ఏంటంటే ఒక్కొక్కరు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, ఈవెన్ దో అప్పర్ క్లాస్ ఉన్నా సరే కొన్ని డెట్ వల్ల తెలుసో తెలియకో అప్పులు, ఇట్లా ఏంటంటే లైఫ్ అనేది కొంత స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం 5 years జాబ్ చేసాం, 10 years జాబ్ చేసాం, 20 years జాబ్ చేసాం, ఏమి లేవు సేవింగ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట, సైకలాజికల్గా అండ్ ఎమోషనల్గా అండ్ ఫైనాన్షియల్గా. అందుకోసం మనం ఏం చేయాలంటే ఒక ప్లాన్ అనేది తీసుకొని ఆ ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే ఈరోజు మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి, మనందరం కోటీశ్వర్లు అవడానికి 3 బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అందరూ కూడా స్టార్ట్ చేయాలి. సో ఎందుకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వచ్చిందంటే, చూడండి, లెహ్మన్ బ్రదర్స్ క్రైసిస్ జరిగినాయి, హర్షద్ మెహతా స్కామ్ జరిగింది, 2008 మార్కెట్ క్రాష్ అయింది. దాని తర్వాత మన .com బబుల్, అది కూడా అంటే ఇంటర్నెట్ బబుల్ కూడా పేలింది, అది కూడా మార్కెట్ క్రాష్ అయింది. 2019 రీసెంట్గా మనం చూసుకుంటే మార్కెట్ క్రాష్ అయింది. ఇటువంటివి ఎన్నో హిస్టరీలని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మార్కెట్ వెళుతూ ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే ఆల్ టైమ్ హైలో, సెన్సెక్స్ ఆల్ టైమ్ హైలో, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్గా. సో హిస్టరీ ఏం చెప్తుందంటే, ఎవరైతే లాంగ్ టర్మ్లో మార్కెట్ యొక్క వాలటిలిటీని అండర్స్టాండ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి మంచి వెల్త్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రూఫ్ మనం చూసుకున్నట్టయితే మనకి వారెన్ బఫెట్ గారు ఉన్నారు, ఓకే, మన రాకేష్ జుంజున్వాలా గారు, విజయ్ కేడియా గారు, పోరింజి గారు, చాలామంది ఈ విధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తూ వెల్త్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వేల కోట్లకు, వందల కోట్ల నుంచి వెళ్ళిపోయారనమాట. పెద్ద పెద్ద అమౌంట్స్ అనేది ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా మనం ఒక లాంగ్ టర్మ్ హారిజన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మన యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ ఎసెట్ క్లాస్లోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. అంటే మనం మొత్తం తీసుకెళ్ళి స్టాక్లోనో లేదా ఏ ఒక్క థిమాటిక్ ఇన్వెస్ట్మెంటో చేయకూడదు, ఒక సెక్టార్లో అట్లా చేయకూడదు. మనం డైవర్సిఫికేషన్ అనేది కన్ఫామ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండకపోవచ్చు, ఈరోజు మార్కెట్ బాగుంది, రేపు మార్కెట్ తగ్గొచ్చు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దాన్ని పర్ఫెక్ట్గా ఓకే ఎసెట్కి ఎలకేషన్ చేయాలి. డిఫరెంట్ ఎసెట్ క్లాసెస్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ ఒక ఎసెట్ క్లాసు, దాని తర్వాత గోల్డ్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఉన్నాయి, డెట్ మార్కెట్. ఓకే, వీటిల్లో మనం ఏంటంటే డెఫినెట్గా మన యొక్క అమౌంట్, మన యొక్క పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఏ ఒక్క స్టాకో ఏ ఒక్క సెక్టార్లోనో మంచిది అంటే ఇప్పుడు మంచిది, తర్వాత ఎలా ఉంటుందనేది తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, నిఫ్టీ మనకి హిస్టరీ అనేది చూసుకున్నట్టే 50 కంపెనీలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. దాంట్లో 42 కంపెనీలు తీసేస్తూ వచ్చిందనమాట సెబీ. ఎందుకంటే అవి ఫండమెంటల్గా వీక్ అయినాయి, అండర్ పర్ఫామ్ చేసినాయి, వాటిని తీసేసి కొత్త వాటిని పెట్టింది. సో ఆ కంపెనీలు ఇప్పుడు కొన్ని లిస్టులో కూడా లేవు. అట్లాగే మనం ఏంటంటే ఒక ఫ్యూచర్లో మన క్యాపిటల్ని ప్రిజర్వ్ చేసుకుంటూ దాని మీద ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ మంచి రిజల్ట్స్ సంపాదించాలి, మంచి రిటర్న్స్ అనేది సంపాదించాలనే గోల్తో వెళ్ళాలి. ఓవర్ నైట్ అంటే ఈరోజు నేను ఇన్వెస్ట్ చేసి రేపటి రోజున క్విక్ రిచ్గా అవ్వాలి, అంటే క్విక్ రిచ్ స్కీమ్ అంటాం దీన్ని, అలా ఎప్పుడు ప్లాన్ చేయొద్దు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉంది, యంగస్టర్స్ అనుకోండి, ఈక్విటీకి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయండి. అండ్ రిస్క్ తీసుకోవడం తగ్గించాలి అనుకుంటే మీరు ఏంటంటే డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, లేదా కొంచెం సేఫ్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక మూడో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఫ్రెండ్స్, డిసిప్లిన్. వారెన్ బఫెట్ గారు చెప్తారన్నమాట, డిసిప్లిన్ అనేది ఉంటే మీరు చిన్న చిన్న అమౌంట్స్తో కూడా వండర్స్ అనేది క్రియేట్ చేయగలరు అని చెప్పేసి. అందుకే ఇక్కడ నాలెడ్జ్ అండ్ పేషెన్సీ వీటితో పాటు ఏంటంటే డిసిప్లిన్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో డిసిప్లిన్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఓకే, న్యూస్ ఫాలో అయ్యాం, లేకపోతే ఎవరో ఏదో చెప్పారు ట్విట్టర్లో, టెలిగ్రామ్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, ఇలా ఇండిసిప్లిన్గా ఎట్లా పడితే అట్లా ర్యాండమ్గా వెళ్ళాం. అండ్ దీంట్లో ఏదో మార్కెట్ వెళ్ళట్లేదు పైకని దీన్ని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేసాం. ఓకే, ఇది మొత్తం కూడా ఇండిసిప్లిన్ అవుతుంది. నెక్స్ట్ ఇండిసిప్లిన్ వచ్చేసరికి మనం ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఉండాలి. కొంతమంది పిల్లల చదువుల కోసం ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు,
కొంతమంది ఏంటంటే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు, హౌస్ తీసుకోవాలని ప్లాన్ చేసుకోవచ్చు, కార్ తీసుకోవాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల అవసరాలు ఉన్నాయి. దీన్నే డిఫరెంట్ నీడ్స్ అంటాం కదా. దానికి తగ్గట్టు ఏంటంటే మనం ప్లాన్ అనేది చేసుకోవాలి, ర్యాండమ్గా వెళ్ళొద్దు. ఓకే, సో ఇక్కడ మనం ఆ డెసిషన్ అనేది తీసుకునే ముందు ఎలా మనం ప్లాన్ చేసుకుంటున్నాం, షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం, వెరీ లాంగ్ టర్మ్ కోసం, సో ఏ అసెట్ క్లాసెస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సేఫ్గా, అటువంటి మనం అనలైజ్ చేసి ఓ ప్రాపర్ డిసిప్లిన్తో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసామంటే డెఫినెట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, అందరూ కూడా కోటీశ్వరులు అవడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. ఇట్స్ రిక్వైర్డ్ నాలెడ్జ్, లిటిల్ బిట్ నాలెడ్జ్ అండ్ ఏంటంటే పేషెన్సీ, దాని తర్వాత డిసిప్లిన్ అనమాట. ఈ 3 సూత్రాలు అనేది మనం అవగాహన చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే స్టాక్ మార్కెట్ ఇచ్చిన రిటర్న్ ఏ ఒక్క ఎసెట్ క్లాస్ ఇవ్వలేదన్నమాట. ఎసెట్ అనేది ఇవ్వలేదు ఇప్పటిదాకా. అంత మంచి బ్యూటిఫుల్ రిటర్న్స్ అనేది ఇవ్వగలదు. ఓకే, అయితే ఫ్రెండ్స్ మనలో కొంతమంది ఎల్ఐసి పాలసీలాగా హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అనేది తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కనిపిస్తున్న నంబర్కి మీరు కన్నా మెసేజ్ చేసినా, కాల్ చేసినా ఏంటంటే మన టీం అనేది మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కదా దానికి సంబంధించిన డౌట్స్ వాళ్ళు క్లారిఫై చేయటం అండ్ ఆ యొక్క పాలసీ మీకు బాగుంది అని నచ్చితే మీరు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దట్ ఈజ్ యువర్ చాయిస్ అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ధన్యవాదాలు.